ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతలు 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 91వ కీర్తన 10వ వచనంలో ఏ తెగులు నీ గుడారమును సమీపించదని రాయబడి ఉంటుంది. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. కొన్ని కుటుంబాల్లోనికి మనం వెళ్ళగానే భయంకరమైన దుర్వాసన వస్తుంటుందండి. ఆ కుటుంబంలో మీరు గమనించండి, వస్తువులు చిందరబందరగా పడేసి ఉంటాయి. మీరు మరొక మాట జాగ్రత్తగా చెప్తాను, గమనించండి. అన్నీ రిపేర్ అయ్యి ఉంటాయి. ఉదాహరణ చెప్పమంటారా? బాత్రూంలో ట్యాప్స్ అన్నీ లీక్ అవుతూ ఉంటాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కిచెన్లో లైట్ పనిచేయదు, కుక్కర్ పనిచేయదు, మిక్సీ పనిచేయదు, గ్రైండర్ పనిచేయదు, వాషింగ్ మిషన్ పనిచేయదు, ఏసీ పనిచేయదు, ఫ్రిడ్జ్ పనిచేయదు. మీరు గమనించండి, ఇల్లు ఉంటుంది కానీ ఇంట్లో అన్నీ కూడా రిపేర్ అయిపోయి ఉంటాయి. కారణం ఏంటి అంటే ఆ ఇంట్లో ప్రార్థన లేకుండా పోవడం ద్వారా, ఆ ఇంటిలో దేవుని యొక్క స్తుతి లేదు, ఆ ఇంటిలో దేవునికి నామంలో ప్రార్థన చేసేవారు లేరండి. అంటే నిజంగా ప్రార్థన చేయకుండా ఉంటారు ఆ కుటుంబం అంటే? కానే కాదు, చేస్తూ ఉంటారు. వాక్యం అంటది, తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట. అంటే మొరపెట్టడానికి, నిజముగా మొరపెట్టడానికి చాలా తేడా ఉందండి. కొన్ని కుటుంబాల గురించి నేను చెప్తున్నాను ప్రియులారా. అన్ని రిపేర్లో ఉంటాయి. అయితే దేవుడి స్తుతి ఏ ఇంటిలో అయితే ఉంటుందో, ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో వారు దేవునికి భయపడి లోబడేవారు ఉంటారో ఆ ఇంటిలో సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆలోచన చేయండి, మీ కుటుంబము ఎలా ఉంది ఈరోజు? సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఉన్నారా? మీ ఇల్లు ఎలా ఉంది? కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ లివింగ్ రూమ్, అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చే రూమ్ మట్టుకే బాగుంటుంది అనమాట. ఒక ఆయన అంటాడు, నీ బెడ్రూమ్ చూపించు, నువ్వు ఎలాంటి వాడువో చెప్తాను అంటాడు. మీ బెడ్రూమ్ ఎవరు చూడరు కదండి. మీ బెడ్రూమ్ని మీరు ఎంత చక్కగా పెట్టుకుంటారో దాన్ని బట్టి మీ మనసు ఉంటుందంట. నువ్వు వేసుకున్న బట్టలను బట్టి బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు నీకు చూసి మర్యాద ఇస్తూ ఉంటారు. నీ ఇంటిని చూసి, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను చూసి మీరేంటో అంచనా వేయొచ్చు అంటూ ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. మీ ఇంటిలో కూడా అన్ని కొరతలు అయి ఉంటే ఉదయకాల సమయంలో మీరు ఒక చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా, సహాయం చేయండి, మమ్మల్ని సరిచేయండి, మా కుటుంబాన్ని సరిచేయండి, మా ఇంటిని తిరిగి కట్టండి అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని, మీ జీవితాల్ని కట్టి మిమ్మల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.